రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లలో మీడియాలో మనమే చూస్తుంటాం. కలెక్టర్ ఆఫీస్లో భాగం రిజిస్టర్ చేశారు, అమ్మేశారు, రిజిస్టర్ ఆఫీస్లో చేసి చేశారు. ఎందుకంటే అన్నీ అక్కడ ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ దాని అక్కడ ఉన్న దీని ప్రకారం పే చేసి వాళ్ళకి ఇచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, ఎస్సీటీ వీళ్ళ మధ్య జరిగిందని స్టాంప్ వేసి ఇచ్చేది రిజిస్ట్రేషన్. ఇంకా ఆ తర్వాత ఒరిజినల్ కిందికి పోవాలంటే అడంగల్ ఎంట్రీ కావాలా, మ్యూటేషన్కి అప్లై చేస్తే 1Bలో జరగాల, మ్యూటేషన్ కావాలా. ఈ ప్రాసెస్ అంతా ఇంకో దగ్గర జరుగుతుంది. అక్కడ ఇప్పుడు డెడ్ లైన్ లేవా, వీళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఎట్లుంటాయంటే ఇవన్నీ అధికారులు కదా ఇప్పుడు చేసేది. ఇప్పుడు పై నుంచి దిగొచ్చిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అంటే వీళ్ళ ఈ అధికారులు కాక రేపు ఉండే అధికారులు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు రామోజీరావు, ఎందుకు అనుకుంటున్నాడు చంద్రబాబు? మార్గదర్శి వాళ్ళని పెట్టి చేయించాలనా ఇవన్నీ? అసలు ఎక్కడ ఒక పరిధి దాటిన తర్వాత లిటిగేషన్ ఆల్వేస్ మళ్ళీ పైన కోర్టుకు పోవడానికి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో తయారైన దాంట్లో కూడా కొన్ని తయారు చేయడం ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం కూర్చొని మా పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడెవరు రాశారా? వచ్చింది ఎప్పుడు 80s 90s నుంచి డిస్కషన్లో ఉంది. ఆ తర్వాత 19లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత షేర్ తీసుకున్నాక వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మనం టేకప్ చేశాక నల్సార్ యూనివర్సిటీ ఎక్స్పర్టీజ్ యూజ్ చేసుకుని వాళ్ళకి అప్పచెప్పారు డ్రాఫ్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇది ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాక అక్కడ 3-4 డిపార్ట్మెంట్ ఆఫ్ లా కానీ ఇంకా సైబర్ లాస్ వాళ్ళు కానీ అందరూ రేటింగ్ చేసి ఆఖరికి ప్రెసిడెన్షియల్ కన్సెంట్ తర్వాత 3-4 సార్లు కొరియలు వచ్చి వెనక్కు ముందుకు వచ్చి అన్ని సూచనలు సలహాలు తీసుకుని దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఇది తయారయ్యి చట్టం వచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా లేదు. చేయలేం కూడా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ పేపర్ మీద వచ్చేదే వస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విప్లవాత్మకమైన ట్రాన్స్ఫార్మేషన్ ఒక సెటిల్ చేసేది థింగ్స్ సెటిల్ చేయడానికి సమగ్ర సర్వే రీసర్వే పెట్టారు. ఎప్పుడో 1907లో జరిగింది. 120 సంవత్సరాల క్రితం జరిగిన బ్రిటిష్ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు తొలిసారి ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనయో తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది. డిస్ప్యూట్లు మీకు తెలుసా, సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న వాటిలో 60% భూముల వివాదాలు. అండ్ ఇంటర్నేషనల్గా 190 కంట్రీస్ ఏమో సర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ దీనికి సంబంధించి అంటే సెటిల్డ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే రామకృష్ణారెడ్డి భూమి ఇదంటే రామకృష్ణారెడ్డి, ఇంకో ఫలానా వాళ్ళ భూమి ఇదంటే వాళ్ళదే. ఎంత ఉంది బౌండరీస్తో సహా ఎగ్జాక్ట్ తెలిసేది. వీటికి సంబంధించి అంత పర్ఫెక్ట్ టైటిలింగ్, కంక్లూజివ్ టైటిలింగ్ అంటే అది పర్ఫెక్ట్ వన్స్ ఫార్ ఆల్ వితౌట్ దాంట్లో ఏమీ లేకుండా ఫిజికల్గా ఉండాలి, సేమ్ పేపర్ మీద రిఫ్లెక్ట్ కావాలి డాక్యుమెంట్లో అన్నవి చూస్తే మనది 190 కంట్రీస్ చేస్తే 154th పొజిషన్లోనూ 158th పొజిషన్లోనూ మనం ఉన్నాం. అంటే వెనకాల పడి ఉన్నాం. ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ దీంట్లో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పిల్ఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్ స్కోప్ లేకుండా, దళారీలకు స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎట్లా తెస్తున్నాడో అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవరైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. చంద్రబాబు పదే రిపీట్ చేస్తున్నారు. పుస్తకాలు కూడా
అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఆయన చేస్తున్నారు, రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు. ఆయన ఆద్యుడు. నేనే అన్నా కదా, 1907 నుంచి 120 ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది. ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి 17,000 రెవెన్యూ ఇవి ఉంటే ఒక 6,000 దాకా అయిపోయినట్టున్నాయి, లేదా 6,000లో కొంత అయి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో. 6,000 వరకు అయితే పూర్తయినట్టు ఉన్నట్టు. ఓ షేప్ వచ్చేసింది. అంటే డిస్ప్యూట్ ఉన్నవి పక్కన చేసి, డిస్ప్యూట్ లేనివి చేసి దాన్ని ఒకటి సర్వే జరుగుతుంది. రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంప్, అంటే ఈ స్టాంప్ పేపర్స్, ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఉన్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, అవి చూడడానికి గంభీరంగా ఉన్నా దాంట్లో పాత విధేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం. అలాగే తెలుగు కుంభకోణం, అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే, మీకు గుర్తుంటుంది. స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే 2002-2003లోనూ ఎప్పుడో. అది కూడా ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు, దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది. ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి, అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా, పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో, తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకునే చంద్రబాబు నాయుడు, వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈ రోజు వచ్చేసి చూపించి ఈ మొహం నాకు బాగాలేదు, నచ్చలేదు అనుకుంటే, రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది, ఈ ఒకడికి